Ready to move in premium triplex villas at Kollur APR projects. క్రికెటే శ్వాసగా ఎదిగాడా కుర్రాడు. చిన్నతనం నుంచే క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు. బ్యాట్ పట్టి సిక్స్లు కొట్టడమే కాదు, బంతితో మాయ చేసి వికెట్లు తీయడం కూడా నేర్చుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే ఆంధ్ర టీంకు ఆడాడు. ఆ తర్వాత తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఐపీఎల్ వరకు వచ్చాడు. క్లాసెన్, మార్కమ్, ట్రావిస్ హెడ్ లాంటి టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఫైనల్ అయిన చోట తన విధ్వంసకర ఇన్నింగ్స్ ను ఒంటి చేత్తో సన్ రైజర్స్ ను గెలిపించాడు. ఆ కుర్రాడే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ అంటే కొత్త కుర్రాళ్లకు అద్భుతమైన వేదిక. అవకాశాలను అందిపుచ్చుకుంటూ సీనియర్లకు సవాల్ విసిరే స్థాయిలో ఆడుతున్నారు. మన మయాంక్ యాదవ్, రఘువంశీ, శశాంక్ సింగ్ పేర్లు వినిపించగా ఆ జాబితాలోకి మన తెలుగు అబ్బాయి నితీష్ రెడ్డి కూడా చేరిపోయాడు. మంగళవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రాణించాడు. బ్యాటర్లు తడపడిన వేళ మనోడు అంతర్జాతీయ బౌలర్లను అలవోకగా దంచికొట్టాడు. కఠినమైన పిచ్ పై బ్యాటింగ్ లో 64 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. విశాఖపట్నంకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఎనలేని మక్కువ. 5 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకుని సరదాగా ఆడుతూ ఉండేవాడు. దీంతో అతన్ని క్రికెటర్ను చేయాలని తండ్రి ముత్యాల్ రెడ్డి డిసైడ్ అయ్యాడు. కొడుక్కి ట్రైనింగ్ ఇప్పించాడు. నితీష్ రెడ్డి టాలెంట్ ను తొలుత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ గుర్తించారు. అండర్-12, అండర్-14 మ్యాచ్ల సమయంలో అతడి ఆటను చూసి ఎంఎస్కే ఏసీఏ అకాడమీకి పంపించారు. 2017-18 సీజన్ సందర్భంగా విజయ్ మర్చెంట్ ట్రోఫీలో నాగాలాండ్ పై 345 బంతుల్లో 441 పరుగులు చేశాడు. ఆ టోర్నీలో 1237 రన్స్ చేయడంతో పాటు 26 వికెట్లను పడగొట్టాడు. ఆ ఏడాది బెస్ట్ క్రికెటర్ అండర్-16 గా జగన్మోహన్ దాల్మియా అవార్డును అందుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో బ్యాట్ తో పాటు బంతితోనూ రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు నితీష్. దీంతో అతన్ని ఐపీఎల్ 2024 కు ముందు జరిగిన మినీ ఆక్షన్ లో 20 లక్షల బేస్ ప్రైజ్ కు సన్ రైజర్స్ దక్కించుకుంది. అయితే బుధవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 64కే 4 వికెట్లు పడిపోయాయి. ఈ పరిస్థితులతో అదిరిపోయే ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ని నిలబెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. ఒత్తిడిలోనూ ఏ మాత్రం బెదరకుండా ఎదురుడు నిలిచి ప్రత్యర్థి బౌలర్లను చెదరగొట్టాడు. అయితే మనోడు మరో హార్దిక్ పాండ్యా అవుతాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్ ద బెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.